అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీటి కొరత ఇప్పటికీ కూడా చాలా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యని, దాని మీద కూడా గడిచిన 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు కేవలం జల్ జీవన్ మిషన్ ద్వారా స్కాములు చేశారని చెప్పేసి ఆ యొక్క గ్రామీణ అదేవిధంగా తాగునీటి సరఫరా శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే తాజాగా జల్ జీవన్ శక్తి రివ్యూ మీటింగ్లో కేంద్ర మంత్రిని కలిసి కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టు, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి నీటి కొరతను తీర్చడానికి ఇంకా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు కూడా సమకూరుస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. అసలుకి పేదలకి కనీస వనరులైనటువంటి యొక్క నీటిలో కూడా డబ్బు దోచుకోవడం ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అందరికీ కూడా మంచినీరు అందాలి అని చెప్పేసి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీన్ని మన రాష్ట్రంలో కూడా 2014-19 ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా తీసుకెళ్లారు, చాలా సక్సెస్ అని చెప్పాలి ఈ ప్రాజెక్టు. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అసలు పైప్ లైన్ వ్యవస్థ లేకపోయినప్పుడు కూడా లేని బిల్లులు కూడా అప్లై చేసుకొని కాంట్రాక్టుల రూపంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగాయని చెప్పేసి డిప్యూటీ సీఎం గ్రామీణ సరఫరా ఏదైతే నీటి సరఫరాకి మంత్రిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. అంటే ఏంటంటారు, ఆ రివ్యూలో ఇంకేం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ ఏంటి? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత అప్పట్లో పంచాయతీల రివ్యూస్ కూడా చేశారు. దాదాపు 33,000 గ్రామ పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలో నిర్వహించి చేశారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడంటే గ్రామ స్వరాజ్యం, మా హయాంలో గ్రామాలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటి మాటలు చెప్పి గ్రామాలకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులను అన్నింటినీ కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకా సర్పంచ్లు అయితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి చేయడానికి చేతిలో రూపాయి ఉండేది కాదు, డెవలప్మెంట్ చేయడానికి ఏమీ లేకుండా పోయింది. సరే, ఆ పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ పంచాయతీలకి రావాల్సిన నిధులు పంచాయతీలకి డైరెక్ట్గా వెళ్ళేటువంటి కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. ఈరోజు ప్రతి శుక్రవారం కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ప్రతి నెల పడుతున్నాయి. వాటి అన్నింటి కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, గ్రామాలు చక్కగా ముందుకెళ్తున్నాయి. సరే, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన కూడా నిన్న రివ్యూ మీటింగ్ జల్ జీవన్ మిషన్ మీద జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ అయితే చేశారు. దానిలో భాగంగా అనేక విషయాలు బయటకు వచ్చినాయి. మరి గుర్తుండే ఉంటుంది వెంకట గారు, మొన్న కలెక్టర్ మీటింగ్లో కూడా నరేగా నిధులు ఎన్ని వచ్చినాయి అంటే ఎంత ఖర్చు పెట్టారంటే 0 అన్నారు కలెక్టర్ గారు. అవును, పాపం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒకళ్ళు చూసుకున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దాదాపు 1,850 కోట్లు వచ్చినాయి సార్, అకౌంట్లోకి అయితే వచ్చినాయి, కేంద్రం నుంచి అయితే వచ్చినాయి. మరి ఏం చేశారు, ఖర్చు పెట్టారా అంటే సమాధానం లేదు, ఇటు వెళ్ళిపోయినా తెలియదు. అంటే గత 5 సంవత్సరాల్లో అవినీతికి ఇది అదని లేకుండా అన్ని రంగాల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అనేది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ రోజున జల్ జీవన్ మిషన్ దాని ముఖ్య ప్రాధాన్యత ఏంటి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి, చక్కటి మంచినీరు అందించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నది. దానికి గత 5 సంవత్సరాలు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్ని ఆ ప్రాజెక్టుని మీ రాష్ట్రంలో పెట్టుకోవడానికి మీకు ఎంత అవసరం ఏంటనేదని ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి, డిపిఆర్ లాంటిది ఇవ్వాలి. ఇస్తే అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి. కేరళలో మనకంటే చిన్న రాష్ట్రం అంటే కేరళ కూడా దాదాపు 42,000 కోట్లు ఎంతో ఎస్టిమేషన్గా వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిందే 25,000 కోట్లు ఎంతో ఇచ్చారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. పోనీ అదేనా ఖర్చు పెట్టారా అంటే దాన్ని మీరు చెప్తున్నట్టు పైపులు ఉండవు, లేకపోతే ట్యాప్లు ఉండవు, కార్యక్రమాలు ఏం పనులు చేయకపోయినా బిల్లు పెట్టేసుకోవడం, లాగేసుకోవడం. నిజంగా మన రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం లెక్కలు వేసుకుంటే దాదాపు 70,000 కోట్లు అవసరం అని చెప్పేసి అని ఒక ప్రాజెక్ట్ నివేదిక, తాజా లెక్కల ప్రకారం. అయితే దాన్ని కేంద్ర మంత్రితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మాకు అవసరమైంది ఇన్ని నిధులు మీరు కేటాయించాలి, మా రాష్ట్రానికి సంబంధించిన ఖజానాలో డబ్బులు అందరికీ తాగునీరు ఇవ్వాలని మా లక్ష్యంగా ఉన్నామని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఈ రోజున నేనేమంటున్నానంటే వెంకట గారు, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన నదులన్నీ ఉన్నాయి, గోదావరి, కృష్ణా లాంటి నదులు అన్నీ ఉన్నాయి, చక్కటి మంచినీరు పారుదల నదులు ఉన్నాయి, తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోయిన పరిస్థితి. నీరు ప్రధాన అంశం కదా. మనం ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఉమ్మడి అవసరాలు తీర్చడం. మీరు ఎంత కోటీశ్వరుడు అవ్వచ్చు, మీ రోడ్లు మీరు వేసుకోలేరు, అంతే కదా. అదాని అంబానీ కూడా కొన్ని లక్షల కోట్ల ఆస్తిపరులు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్లు వాళ్ళు సొంతంగా వేసుకోలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి సొంతంగా ఎయిర్పోర్ట్లు కట్టుకోలేరు. అంటే ప్రజల ఉమ్మడి అవసరాలు తీర్చడమే ప్రభుత్వం బాధ్యత.
ఆ బాధ్యతగా కనీసం తాగునీరు కూడా ఇవ్వకపోతే ఇంక ప్రభుత్వం ఏంటి అనేటువంటి ప్రశ్న కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిచేయాలి. ఆ ట్యాప్లు కూడా ఏంటంటే కనీసం ట్యాప్లో కూడా అవినీతి. కొన్ని చోట్ల అయితే వైర్లు అయ్యి ఉంటాయి కదా, అవి లాగేసి పైపులు లాగేసి వదిలేశారు, వాటిని కూడా బిల్లు పెట్టేశారు. వాటిలో అంటే దోచుకోవడంలో ఇంకా ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఇంకా అది ఇక్కడ అది కాదండి, అందరూ తాగే మంచినీళ్ళ దగ్గర కూడా ఇలా చేయడం. ఇంకా మంచినీళ్ళు ఏముంది, రోడ్లు అయిపోయినా అద్భుతమైన రోడ్లు వేసామని చెప్పారు గత 5 సంవత్సరాల్లో. ఎక్కడున్నారా బాబు రోడ్లు అంటే మనకు కనిపించాం, వాళ్ళకే కనిపిస్తాయి. ఏంటో ఎక్కడో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డుని తీసుకొచ్చి దాన్ని తిప్పి తిప్పి పేపర్లో వేస్తూ ఉంటారు. అంటే ఎక్కడంటే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోటోలు కూడా ఇక్కడ ఇంకానే మీరు బాగా గుర్తు చేశారు. కొన్ని అయితే కేరళ మహారాష్ట్ర ఫోటోలు కూడా పెట్టారు వాళ్ళు. అంటే దొరికిపోయారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు కూటమి పార్టీలు పెట్టినప్పుడు గుంతల రోడ్ల దగ్గర ఫోటోలు తీసుకుని ఒక క్యాంపెయిన్ కూడా చేశారు. అబ్బాయి వాటి మీద కూడా అవన్నీ అబద్ధాలని చెప్పి మన మీద పెట్టారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రాజమండ్రి బ్రిడ్జ్ మీద కూడా పూడ్చారు కదండి. అవును, అంటే కనీసం రోడ్లు పొచ్చకపోయి, ఒక మంచినీళ్లు ఇవ్వకపోయి, సాగునీరు ప్రాజెక్టులు ఏమీ కట్టకపోయి, రైతులను మాత్రం రోడ్ల మీద పడేసి, అంటే ఇన్ని రకాలుగా వ్యవస్థలు విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం మళ్ళీ ఏమంటారు ఇప్పుడు వచ్చి, మేము వస్తే అద్భుతాలు జరిగేవి, మమ్మల్ని పాపం పొరపాటున లేకపోతే తప్పు చేశారు ప్రజలు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు, కూటమి ప్రభుత్వం 6 నెలల్లో మొత్తం సర్వనాశనం చేసేసిందనే మాటలో చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పంచాయతీరాజ్ ఆ రోజు మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకుని సంక్రాంతి కల్లా గుంతలన్నీ పూడ్చాలి. అవును, దాదాపు 1250 కోట్లు సీసీ రోడ్లు కావచ్చు, ఒక 500 కోట్లతోటి మన బీటీ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా పూడ్చాలి. ఒక పక్క నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, ఆ నిధులు సక్రమంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చాలా వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కార్యక్రమాలు. ఖచ్చితంగా మరి రేపొద్దున మీరు ఏదో ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలో జనబాట అని, జనవరి నుంచి జనంలోకి జగన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళకి పార్టీ కార్యకర్తలు. ఏ జనంలోకి వెళ్తాడంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు జనంలోకి వెళ్తాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల్లోకి వెళ్ళే సాహసం అప్పుడే చేయడు, చేస్తే ఎటువంటి తిరుగుబాటు వస్తుందో అని తెలుసు. కేవలం ఏంటంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులు ఎలాంటి మీరు ఎలాంటి అంటాడు, తనరాడు. అంటే ఏ రోజైనా తన పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల సమస్య గురించి మాట్లాడా? అందరినీ వెళ్ళి అక్కడ ధర్నాలు చేయాలి ఇక్కడ ధర్నాలు చేయాలి అన్నాడు, కానీ తన ఎమ్మెల్యేగా పులివెందులు ఏమైనా చేశాడా? అంటే అది చేయడు. అంటే పదే చెప్తా ఉంటాను నేను, అటువంటి వ్యక్తి కేవలం నినాదాలు ఇస్తాడు తప్ప విధానాలు ఉండవు ఆయన దగ్గర. ఈ రోజున జరుగుతున్నది ఏంటి, ఏమైనా లోపాలు ఉంటే ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రశ్నించు మాజీ ముఖ్యమంత్రిగా, అది మానేసి ఏమీ జరగట్లేదని బురద జల్లడం. ఏంటంటే వెంకట గారు ఈ రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్లో కావచ్చు, లేకపోతే అధికారులతో ఎప్పుడు ఏ మీటింగ్లు జరిపినా, ఏ శాఖ మీటింగ్ జరిగినా అసలు ఇటువంటి సీనియర్ నాయకులకి చంద్రబాబు గారికి అసలు ఏం అర్థమవుతలేదు, ఇంత దారుణమా అనేటువంటి పరిస్థితుల్లో. అంటే గతంలో అయితే మనం విమర్శలు చేసాం, ఈరోజు ఆధారాలతో సహా మొత్తం బయటకు వస్తున్నాయి కదా. మనం చేసిన విమర్శ కాదు, వాస్తవాలని చెప్పేసినటువంటి విషయాలు బయటపడుతున్నాయి. అసలు ఇంకా లోతు ఎంత ఉందో అర్థం అట్లా. ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టు కనీసం తాగునీరు కూడా ఇవ్వడానికి సంబంధించినటువంటి కేంద్రం నిధులనే ఈ విధంగా దుర్వినియోగం చేశాడు అంటే నిజంగా ఇంకెంత వస్తుందో. అంటే ఇప్పటికైనా కొన్ని ప్రాంతాల్లో కనీసం తాగునీరుకి కిలోమీటర్లు నడిచేలాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ రోజు కూడా ఆ తండాల్లోనే అక్కడక్కడ కన్నా అటువంటి పరిస్థితి. మనకి ఏమైనా ఏం కొరత, వనరులు ఏమైనా కొరత, నదులు లేవా, చక్కటి చెరువులు లేవా? అంటే ఎక్కడో కొన్ని అడవుల ప్రాంతాలు అయితే అనుకోవచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని మారుమూల గ్రామాల్లో నీళ్ళు అంతు లేదంటే అది అర్థమవుతుంది. కోనసీమ జిల్లాలో కూడా మంచినీళ్ళు లేవు కదా, పక్కన గోదావరి పక్కన కృష్ణానది వెళ్తున్నా కూడా తాగడానికి నీళ్ళు లేవు, మొత్తం కాలుష్యం. నీరేమవుద్దంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే దానివలన ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మనిషి అనారోగ్యాన్ని పాలవడానికి నీరు కూడా ప్రధాన కారణం, సరైన మంచినీరు తాగకపోతే. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి కూడా ఆసుపత్రి పాలవుతుంది. అంటే నేను అంటుంది అటువంటి ముఖ్యాంశమైనటువంటి నీరుని మొన్న స్వర్ణాంధ్ర 2047లో కూడా అది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అవును, ఇంటింటికి మంచినీటి నీటి లభ్యత విషయంలో ఈ రోజే మెలుకోలేకపోతే మన గతంలో చెరువుల నుంచి తాగేవాళ్ళం, కాలంలోకి వెళ్ళి తాగేవాళ్ళం, ఆ తర్వాత బావులు వచ్చినాయి, ఆ తర్వాత పైపులు వచ్చినాయి, ఈరోజు బాటిల్లోకి వచ్చాం మనం. రేపు పొద్దున్న మన తర్వాత తరాలు దేంట్లో తాగుతారు? ఈ రోజుకి మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు, లీటర్ బాటిల్ లేకపోతే 20 లీటర్ల టిన్నులు అయినని. రేపు పొద్దున్న మన తర్వాత తరాలు ఉన్న నీటిని మొత్తం కాలుష్యం చేసుకుని మనం ఏం సాధిస్తాం? మన పిల్లలకి కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా మంచి సమాజాన్ని ఇవ్వకపోతే మన సమాజం మనం ఎందుకు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన దిశగా ఉంది. చాలామంది 2047లో అయ్యి అంటారేంటి, ఇప్పుడు ఏం జరగాల్సిన చూడబోదంటే భవిష్యత్తు ఏంటి? కేవలం ఇప్పటికిప్పుడు ఏదో ట్యాక్సుల డబ్బులతోటి మనం తినేయడం ఖర్చు పెట్టేయడమే కాదు కదా, భవిష్యత్ తరాలు కూడా మనకి మంచి బాట వేయాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది అదే.
అది జలజీవన మిషన్ మీద సంబంధించినటువంటి శాఖ మీటింగ్లు కావచ్చు, కలెక్టర్ మీటింగ్లో కావచ్చు, లేకపోతే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా లెటర్ రిలీజ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలతో మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమాలు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ లోటుపాట్లు ఉన్నాయో లోటుపాట్లు సరిచేయడము, అవినీతి ఎవరైతే బొక్కేశారో మొత్తం వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో మంచి బాట వేసేలా కార్యక్రమాలు చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది వెంకట గారు. ఓకే, నిజంగా చాలా చక్కగా చెప్పేశారు. రానున్న రోజుల్లో నీటి కొరత ఎక్కడ లేకుండా అందరికి కూడా సమృద్ధిగా నీటి కొరత అన్ని తొలగిపోయి సమృద్ధిగా ఉండని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.